బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా నిన్నే స్తోత్రించి కీర్తింతును మెస్సయ్యా ఆరాధించి మనసారా కనపరతును నిన్నే స్తోత్రించి కీర్తింతును మెస్సయ్యా ఆరాధించి మనసారా కనపరతును బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా. స్తోత్రం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. సమయంలో ఎవరు మౌనంగా ఉంటారు, దేవుని స్తుతించాలి. నన్ను చేర్చితివే గురి గమ్యమేలని నన్ను నీవు దర్శించి ప్రార్థన బడిలో నన్ను చేర్చితివే నా బుద్ధిహీనత నీవు తొలగించి నీ వాక్యముతో సుబుద్ధిని నేర్పించినావే నా బుద్ధిహీనత నీవు తొలగించి నీ వాక్యముతో సుబుద్ధిని నేర్పించినావే బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా. పలు శ్రమలే నన్ను వెంటాడినా బహు కృంగి చూడి వాడి నే నడచినా పలు శ్రమలే నన్ను వెంటాడినా బహు కృంగి చూడి వాడి నే నడచినా నా చేయి పట్టి నా ముందు నడచి దహించు అగ్నివై ఉజ్జీవ పరచితివి నా చేయి పట్టి నా ముందు నడచి దహించు అగ్నివై ఉజ్జీవ పరచితివి బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా.
చూపించేందుకు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఎన్నడు ఎరుగని నీ త్రోవలు ఆశ్చర్యపరచెను నన్ను నీ మేలులు. అయ్యా ఎన్నడు ఎరుగని నీ త్రోవలు ఆశ్చర్యపరచెను నన్ను నీ మేలులు. ఊహించలేదే ఈ స్థితి ఎన్నడు ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఊహించలేదే ఈ స్థితి ఎన్నడు ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా. బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా. నిన్నే స్తోత్రించి కీర్తింతును యేసయ్యా. ఆరాధించి మనసారా కనపరతును. నిన్నే స్తోత్రించి కీర్తింతును యేసయ్యా. ఆరాధించి మనసారా కనపరతును. నిన్నే స్తోత్రించి కీర్తింతును యేసయ్యా. ఆరాధించి మనసారా కనపరతును. బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా. బహుగణ శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా. స్తోత్రం. హల్లెలూయా. విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా. విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. నా అపజయములలో జయమునిచ్చిన
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో యెహోషువ అన్న గారు పాట పాడి మమ్మల్ని మహిమపరుస్తారు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యమే తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యమే తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతము రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. పాపానికి జీతము రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపము చెయ్యొద్దు మహాశాపమయ్యయ్యో, ఈ పాప ఫలితము ఈ రోగ రుగ్మతలు. పాపము చెయ్యొద్దు మహాశాపమయ్యయ్యో, ఈ పాప ఫలితము ఈ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము, యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో పరలోక రాజ్యమును. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో పరలోక రాజ్యమును. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. కనురెప్ప పాటున కడపూర మ్రోగగా, పరమున ఉందరో నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడపూర మ్రోగగా, పరమున ఉందరో నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు, నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను,
హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. సమయంలో అందరూ పైకి లేచినట్లయితే ఒక స్తుతి పాట పాడి ప్రభు నన్ను మహింపరచుకుందాం. బయట ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్లు అందరూ కూడా లోపల రండి. లోపల ఖాళీ ఉంది, మీరు బయట కూర్చోవాల్సిన అవసరం లేదు, లోపల రావచ్చు. అందరు కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా నా కళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. అందరూ కలిసి నా యేసయ్యా 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 నా యేసయ్యా. తెరిచి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా నా కళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. మరవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మరవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా. అందరూ నోరు తెరిచి గట్టిగా సమయంలో యేసయ్య నామాన్ని ఎత్తుతాం. యేసయ్యా నా యేసయ్యా. మరొకసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా నా కళమాగదు స్తుతించగా
నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా చెప్పండి గట్టిగా యేసయ్యా నా యేసయ్యా మరొకసారి యేసయ్యా 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 నా యేసయ్యా మేరే ఓ పాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు మన్యమేలే అని ఓ పాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మరొకసారి యేసయ్యా నా యేసయ్యా అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా నా కళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా నా కళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ పాడాలి ఇస్తున్నారు యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా
అభిషేకము దిగను గాక. అందరూ చప్పట్లు కొడితే గట్టిగా దేవుని నామమున మహిమపడతాం గట్టిగా. అయ్యా నీ సన్నిధి కొరకు స్తోత్రములు నాయన. అయ్యా నీ సన్నిధి కొరకు స్తోత్రములు 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 నాయన. అయ్యా నీ అభిషేకము కొరకు స్తోత్రములు నాయన. ఒక్కొక్క నీ ఆత్మతో నింపుతున్న దాన్ని బట్టి స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు 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 స్తోత్రములు నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో నీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే కృపను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ఈ ఒక్కరోజు ఉపవాస ప్రార్థనలో ఆత్మస్వరూపిగా మీరు మాతో ఉండి ఉదయకాలపు నాయన మరి ఆ కార్యక్రమాల్ని జయప్రదంగా మీరు జరిగించినందుకు స్తోత్రం. ఈ సాయంకాలంలో కూడా తండ్రి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి అనేకులు నడిపించారు. దైవజనులు కూడా ప్రభా మా మధ్యన మీరు ఉంచిపెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక విషయాలు ఉదయకాలంలో మీరు మాకు తెలియపరిచారు. దేవా స్తోత్రం తండ్రి. మరి మేమేమైతే నేర్చుకునవలసిందో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా స్తోత్రం. ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ ప్రేరణని ఇచ్చి ఈ యొక్క తండ్రి నాయన చక్కని ప్రభు అరేంజ్మెంట్స్ అంతా కూడా ఏర్పాటు చేసి అనేక మంది బ్రదర్స్ని ప్రభు నాయన మీరు ప్రేరేపించి అన్ని విధాల మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి స్తోత్రాలు. మీరు చేసిన మేలును బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి, మీ ఆత్మ నడిపింపును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మీ ప్రియ కుమారుడు నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కొద్ది స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చునే వాళ్ళు కొంచెం ముందు ముందర కూర్చోండి. మరి వెనక వచ్చినటువంటి సిస్టర్స్ ఎవరైనా వచ్చి కూర్చుంటారు. బ్రదర్స్ ఖాళీ ఉంది. బ్రదర్స్ ఎవరైనా ఉంటే లోపల వచ్చి కూర్చోండి. సిస్టర్స్ కూడా ఖాళీ ఉంది. దేవుని వాక్యం వినేటప్పుడు ముఖాముఖిగా ఉంటే మీకు బాగుంటుంది. మరి ఎక్కడో కూర్చొని మరి ఇక్కడ దైవజనుల వాక్యం చెప్తే మీరు సరిగా వినలేరు, మీకు సరిగా ఉండదు. కాబట్టి అందరు లోపల కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మంచిది. మరి రేపు ఆదివారం కాబట్టి ఎక్కువ పాటలు పాడుకుంటే మనకి లేట్ అయిపోతుంది. కాబట్టి ఆ సమయం 8:05 అయింది. మరి దైవజనులకి సమయాన్ని వాక్యం అందించవలసిందిగా కోరి అప్పగిస్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. ఈ ప్రత్యేక దినాన మరొక పర్యాయం అందరికి వందనాలు. రేపటి దినం సాయంత్రం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం ఒక్కడ యుద్ధానికి పోతున్నాం. ఎక్కడికి? రేపు సాయంత్రం ఎక్కడికి? యుద్ధానికి పోతున్నాం. ఇక రేపు యుద్ధానికి పోతే ఇక పోటీ అడిపోవటమా లేకపోతే ఇటు రావటమా? ఇక పోతే అడిపోవటమా లేకపోతే దాన్ని సాధించుకోవడం ఏదో ఒకటి చేయాలి. మరి అందరూ యుద్ధానికి సిద్ధమేగా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ సిద్ధం కాదు, ఈ సిద్ధం. హల్లెలూయా. రేపు సాయంత్రం ఎవరు మిస్ కావద్దని నేను ఎక్కడి నుంచో వచ్చాను మీ దగ్గరికి. మనం అందరం కలిసి ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నాం. ఇది నా ఒక్కడి పని కాదు, మనందరి పని. ఆత్మీయంగా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. కనుక నేనేదో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ బలపరచాలని. ఆమేన్. మరొక పర్యాయం ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. రేపు ఉదయకాలం కూడా మరి నేను ఉండటం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాలను చెప్పాలని ఎంతగానో ఆశతో ఉన్నాను. మరి వినటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నాకైతే తెలియదు. ఈ వాక్య భాగం ప్రకటించబడే సమయంలో మధ్యలో లేచి అటు ఇటు తిరగటం, మళ్ళా అటు ఇటు పోవటం, ఇటు ఇటు రావటం ఏం ఉండొద్దు. ఆమెను అనేంత వరకు కట్టుకదలొద్దు. ఓకే? మీకు బాగా సుపరిచితమైన వాక్యం, మీకు బాగా తెలిసిన వాక్యమే మీకు ప్రకటించడం జరుగుతుంది.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని ధ్యాన వాక్యంగా చదువుకుందాం. లోన కొంచెం ఖాళీ ఉందమ్మా, బయట ఎవరిని ఉంటే అయ్యలారా. అమ్మా, నోవా ఓడ తలుపు వేయబడుతుంది, లోనికి రండి. సరే, మరి బయట చల్లదనం ఉంది కాబట్టి ఇంటే ఉండండి, కానీ మరి జాగ్రత్త. ఎందుకనంటే కిటికీలు పట్టుకుంటే తెప్పొస్తే గల్లంతా అయిపోతారు, లోన ఉంటే భద్రంగా ఉంటారు. సరే, మీకు వినబడితే మంచిది. లోన ఉంటే అందరం చక్కగా దేవుని మాటలు నేర్చుకోవచ్చు అని, అంతే, ఏమీ లేదు అక్కడ. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా, మళ్ళా చదవండి, అది కట్టబడుచు ఉన్నారు. చెప్పండి అందరూ, కట్టబడుచు ఉన్నారు. ఇది గోడలతో ఇటుకలతో కట్టబడిన మందిరం. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది ఇక్కడ. ఆమేన్. అది ఏమిటో, అసలు ఆ మందిరం ఏందో కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాను రాను పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. విశ్వాసులు నామకార్థులుగా మారిపోతున్నారు. సువార్త కరువైపోతుంది, వాక్యము కరువైపోతుంది. ప్రభువు రాకడ సమీపిస్తుంది. తలదాచుకోవటానికి దైవ నివాసం కనిపించే పరిస్థితులు ఈ రోజుల్లో ఉండవు. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టుగా ప్రార్థన కూడికలు ఏడైనా సులువుగా సంతోషంగా పెట్టుకునే రోజులు లేవు. ఆటంకులు, అభ్యంతరాలు, ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ సేవ సాగుతుంది. ఈ టైంలో రక్షించబడిన మనం చాలా బలంగా ఉండాలనే సంగతి వాస్తవం. మనం ఎంత జాగ్రత్తగా ఉంటేనో తప్ప మనం లోకంలో ఉన్న వారిని ప్రభు రాకడికి, రాజ్యానికి సిద్ధపరచలేం. ఆ విషయమై మీతో స్పష్టంగా మాట్లాడాలని ఈ పూట మీ మధ్యకు వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. సరే, నేను మొత్తానికి చెప్పాలనుకునే మాట ఏంటిదంటే, దైవజనుడైన పేతురు గారు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచు ఉన్నారు అన్నాడు. ఇటుకలతో కట్టిన ఇల్లు, మందిరాలు మనకు తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన మందిరాలు అంత మనకు తెలియదు. ఇక్కడున్న ప్రతి విశ్వాసి ఒక రాయి. చెప్పండి, నేను రాయిని అనండి. అందరూ అనాలా? అనండి, ఏం కాదు. నేను ఎవరిని? ఈ రాయి సత్యం రాయా, బతికిన రాయా? మళ్ళీ ఇందులో ఒక క్వశ్చన్ మళ్ళా ఏంటిది? సత్యం రాయా, సజీవమైన రాయి అన్న అప్పుడే డ్యూటీకి ఎక్కిండేంది? స్తోత్రం చెప్పండి. ఎక్కలేదా? ఓకే, అయితే పర్లేదు. హల్లెలూయా. సత్యం రాయి, బతికిన రాయి అనండి. జీవం కలిగిన రాయి, అబ్బా మీకు అందరికీ తెలిసింది. అది జీవం కలిగిన రాయి, జీవం లేని రాయి. ఈ యొక్క మాటలో అర్థం ఏంటంటే, బైబిల్లో కొన్ని జీవం కలిగిన రాళ్ళు ఉన్నాయి. వాటి గురించి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక దేవుని మందిరానికి కట్టబడే రాళ్ళు బంగారము, వెండి, యేసుక్రీస్తు పునాది. పునాది ఎవరు? ఆ పునాది మీద బంగారము, వెండి చాలు. యేసుక్రీస్తు ఎవరు? పునాది. చెప్పండి అందరూ.
ఈ మందిరానికి అంటే విశ్వాసులం అనే మనందరికీ పునాది ఎవరు? యేసు ప్రభు పునాది ఉంటే అది కుంగుద్దా? అది కూలుద్దా? చెప్పరేందమ్మా? పడిపోద్దా? పతనమైద్దా? కాదు. కారణం ఏంటిది? ఏ పునాది చాలా బలమైంది. ఆమేన్. ఈ బలమైన పునాది మీద బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు. మనల్ని దేంతో పోల్చిండు? బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళతోటి దైవ మందిరం కట్టబడుతుందట. క్రీస్తు యేసు వారు మూలమైన రాయిగా ఉన్నారట. అంటే మనం అందరం వెలగలిగిన రాళ్ళము. ఆమేన్. ఏ ఒక్కరు కూడా నిషిద్ధమైన వారు కారు. మనందరం విలువైన రాళ్ళం. అందరు జాగ్రత్తగా వినాలి. మనమందరం ఎవరు? విలువైన రాళ్ళు. ఈ విలువైన రాళ్ళు, ఈ జీవం కలిగిన రాళ్ళు, క్రీస్తు అనే పునాది మీద కట్టబడే ఈ రాళ్ళు ఎలా ఉంటాయి? ఆ మందిరం ఎంత బలంగా ఉంటుంది? ఆ ఆత్మ సంబంధమైన ఐక్యత ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనే సంగతి మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక విషయాన్ని నిర్గమాకాండం 20వ అధ్యాయం 25వ వాక్యంలో చదివితే, నీవు రాళ్ళతో బలిపీఠం చేయనప్పుడు మలచిన రాళ్ళతో బలిపీఠాన్ని కట్టొద్దు. మళ్ళొక్కసారి చెప్తున్నా, మలచిన రాళ్ళతోటి బలిపీఠాన్ని కట్టొద్దు. సరే, దేవుని మందిరంగా కట్టబడేటప్పుడు మలసిన రాళ్ళతో కట్టకూడదు. మలచిన రాళ్ళు అంటే ఏంటి? సైజు రాళ్ళు. వాటిని మలుస్తారు ఉలితోటి. ఏం చేస్తారయ్యా? మలుస్తారు. వాటిని ఒక సైజుకు తీసుకొచ్చి అది కరెక్ట్గా ఉంటేనే కట్టుబడిలోకి తీసుకొస్తారు. అది కరెక్ట్గా లేకపోతే తీసవతల పడేస్తారు. ఈ లోక సంబంధమైన మనుషులు కట్టేదానికి రాయి కరెక్ట్గా ఉండాలి. పరలోక సంబంధమైన మందిరంగా, దేవుని మందిరంగా కట్టబడే మనల్ని మలవాల్సిన పని లేదు. మనం ఎలాగున్నామో అలాగే దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్. అంటే దీని అర్థం ఏమిటయ్యా అని అంటే, మలచిన రాళ్ళతో దేవుని మందిరం కడితే అది అసలు కట్టొద్దు, ఆ మందిరం నాకు వద్దు అన్నాడు దేవుడు. మరి ఏ రాళ్ళు కావాలంటే మలవని రాళ్ళు. ఉదాహరణకి మలిచిన రాళ్ళు అంటే అర్థం ఏంటంటే చెక్కినవి అంటే అందమైనవి. అందమైన అంటే టాలెంట్. సంఘంలో మంచిగా కోకిల రాగాలు పాడేటోళ్ళు ఉంటారా? నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, తరారే ఉంటారు. వాళ్ళకు వచ్చే వారం మైక్ వేయకపోతే ఉంటారా? మలసిన రాలంటే ఇదే. కరారే రా, ఈ గొంతు ఏరే చర్చలు అనపడుద్ది. ఇక నా బ్రతుకు దినములు, ఈ నువ్వు ఆడబాడాలి కదా ఈ పాట వేయడం బాగానే. ఆడ మన టాలెంట్ అయిపోయింది. మన ఎవరు లెక్క చేయట్లేదు అక్కడ. మలిసిన రాలంటే టాలెంట్. నాకు తెలిసిన ఒక అక్క ఉంది. అక్కకి కోకిల రాగం. పాట అందుకుందంటే గాన కోకిల ఎంఎం జానకి గారిని మించిపోద్దామా. అయితే అంత అద్భుతంగా పాడే మా ఒక అక్క పాటల్లో పాడుతుంటే అయ్యగారు అన్నాడట, అమ్మా రే వాక్యం టైం అయిపోయిందిరా. అరే వాక్యం టైం అయిపోయింది. అయ్యగారు వచ్చి చాలాసేపు అయిపోయింది. ఆగురా అంటే నేను అన్న టయానికి ఇస్తేనే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. నాకు అసలు వాక్యం చెప్పాలని కూడా లేదు. ఎందుకంటే నేను చెప్పడం వాళ్ళు తిట్టుకోవటం ఏంది ఇదంతా అని అంటే, అయ్యగారు మీరు ఉండండి, ఎట్నో ఒక నచ్చ చెప్తా అని చెప్పి మొత్తానికైతే ఆమెకు పాట ఇయ్యలే. ఏమో బతుకు దినంలో పాట మొదలు పెట్టింది. బయట పాడుకుంటా సినిమాలలోకి పోయింది.
గొంతు క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోయింది. ఇంకా బతికింది అనుకుంటారా? ఇసేకాకంత ఎందుకు? దేవుడికి కావాల్సింది టాలెంట్లు కాదు. కొంతమంది పాటలు పాడతారు, సప్పట్లు ఎట్ట కొట్టాలని కూడా తెలియదు ఆ పాటకి. వాయిద్యం వాయించేటోళ్ళు సుక్కలు చూస్తారు. ఇక ఆ తాళం ఎప్పుడు ఎత్తుకోవాలనో ఎప్పుడు దించాలనో తెలియదు. వాళ్ళ వల్ల దేవునికి ఏమైనా మహిమ రాదా? దేవుడు వాళ్ళని అంగీకరించడా? వాళ్ళకు పాఠం రాకపోవచ్చు, రాగం రాకపోవచ్చు, ఏమి రాకపోవచ్చు, కానీ వారు పోజులు కొట్టే బ్యాచ్ అయితే కాదు. స్తోత్రం చెప్పండి. అంటే ఉదాహరణకి ఏంటనంటే, మన టాలెంట్ ఉంటే సంతోషం, కానీ దాన్ని బట్టి మురిసిపోతే మాత్రం అది దేవుని మందిరానికి పనికి రాదు. వాక్యం చదివే టాలెంట్ ఉంటుంది. ఒక అమ్మ ఎమ్మటే మత్తయి సువార్త 15:150 వచ్చిన వనంగలు తీసి దోలాడుద్ది. టక 150 ఆడుంది దోలాడుకుంటుంది. ఎమ్మటే టక్క తీసి, అయ్యగారు 150 నా బైబిల్లో లేదు, వేరే బైబిల్ ఉందేమో చూద్దాం. తెత్తరు. మంచి టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ టాలెంట్ని బట్టి నువ్వు మురిసిపోయినావు అనుకో, నాకు తెలియదు ఆ తర్వాత పరిచర్య చేసే వాళ్ళు ఉండొచ్చు. పొద్దున్నే లేచి పరిచర్య చేసేవాళ్ళు. సరే, నువ్వు ఏదైనా చేయి, వాక్యమే చెప్పు, పరిచర్య చేయి, పాటే పాడు, ప్రార్థన చేయి, ఏదైనా చేయి, కానీ నువ్వు గనక టాలెంట్లు ఎచ్చులు కొట్టడం అంటారు మా భాషలో, అవి గనక చేస్తే నువ్వు దేవుని సన్నిధిలో పనికి రావు. కొద్దిగా ఏదో తెలిసి మనకు అన్నీ తెలుసు అనుకున్నాం అనుకో, దేనికి పనికి రావు. మా సంఘంలో ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు చూసినా వాక్యంకి ఇట్లేదని గొడవ. పొద్దున్న చెప్పినాను కదా, ఈయన కొత్త ఆయన. ఒకరోజు వీధి కూటంలో ఇచ్చిన సువార్త జాగుతూ ఉంటుంది కదా, ఇక చెప్పు అని చెప్పి రికార్డ్ చేసినాం. ఇక వాక్యం చెప్పమంటే తండ్రి నాయన, ప్రభువా తండ్రి నాయన, అయా తండ్రి నాయన అంటాడు రోడ్డు మీద. వాడు వచ్చిపోయేటోడు ఏమనుకుంటాడు? తండ్రి నాయన అంటాడు, తండ్రి నాయన అంటాడు, తండ్రి నాయన, తండ్రి నాయన, తండ్రి నాయన, అయా తండ్రి నాయన అంటాడు. వాక్యం చెప్పు అయ్యా అంటే అదే చెప్తున్నా అంటాడు. తండ్రి నాయన కాదయ్యా, లోకంలో మనుషులు వాళ్ళందరికీ వాక్యం చెప్పు, నీది రికార్డ్ అవుతున్నాడు అంటే తండ్రి నాయన, తండ్రి నాయన అర్ధగంట అని ఆమెన్ అన్నాడు. నువ్వేం చేసినావు ఇప్పటికన్నా? మళ్ళీ నాకు తెలియని వాక్యమా అబ్రాహ్మ, ఇస్సాక, యాకోబు అని పోజులు కొడతారు. అంటే నేను ఏమంటున్నానంటే, బలమైన దైవ మందిరంగా, దైవ సంఘంగా, ఆత్మీయ జ్యేష్ఠుల సంఘంగా మనం కట్టబడాలి, నిలవాలి. ఈ పరిచర్య బలమైనటువంటి పరిచర్యగా నిలబడాలి, కంచు కోటగా ఉండాలంటే నీ టాలెంట్ ఉపయోగించొద్దు. ఎప్పుడు నిన్ను ఉపయోగించాలో సేవకులు ఉపయోగిస్తారు, అప్పుడు వాడబడు, సైలెన్స్ కూర్చో, చెయ్యొద్దు, సైగలు చేయొద్దు, ఎక్స్ప్రెషన్స్ చూపెట్టొద్దు, మాకేలాగా ఇవన్నొద్దు, సైలెన్స్ ఉండాలి. ఆమెన్. నీ పేరు గుర్తించకపోతే సంతోషం, ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటిది, మలిచిన రాళ్ళ వలె మనము ఉండకూడదు. అందరు చెప్పండి. మలిచిన రాళ్ళు మందిరానికి పనికిరావు. పనికొస్తాయమ్మా? పనికిరావు. రెండవది, ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వాక్యం. చాలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ చోట చాలా రాళ్ళు ఉన్నాయట, ఒక్క రాయే తీసుకున్నాడట. మరలా అందరు గమనించండి, నా వైపు చూడండి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి అక్కడ? చాలా రాళ్ళు ఉన్నాయి, కానీ ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? ఒకటే రాయి. తలగడకు ఒకటే సరిపోద్ది, కానీ ఆ ఒక్క రాయిని సేవకుడు ఎన్నుకున్నాడట. ఏ రాయి కరెక్ట్? ఏ రాయి కరెక్ట్? ఒక రాయిని ఎన్నుకొని తలగడ చేసుకుంటే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై
యాకోబుతో మాట్లాడుతూ ఇక నీకు చావు లేదని దేవుడు చెప్పడం, తెల్లారినాక 17-18 వచనాల్లో ఆ రాయిని తీసి అక్కడ పాతి దాని మీద కొన మీద నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పడం, ఈ రాయిలో జీవం ఉంది, ఇది సాధారణమైన రాయి కాదు, సర్వసాధారణమైన రాయి కాదు, ఇది శక్తి కలిగిన రాయి, సావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న నాకు దేవుని ప్రత్యక్షం చేసిన రాయి, ఇది అంత సాధారణమైన రాయి కాదు, ఇది నిజంగా దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆ రాయిని చూసినప్పుడు యాకోబుకు సావు పోయి జీవం వచ్చింది. ఆమేన్. అటువంటి రాయిని యాకోబు ఎరుకున్నాడు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇక్కడ మనం అందరం జీవం కలిగిన రాళ్ళం. మనల్ని చూసినప్పుడు లోకానికి దేవుడు ప్రత్యక్షం కావాలి. ఎవరు ప్రత్యక్షం కావాలి? అందరు చెప్పండి. ఎవరు ప్రత్యక్షం కావాలా? మనల్ని చూస్తే ఎవరు ప్రత్యక్షం కావాలా? దేవుడు కావాలి. ఉదాహరణకి బబులోను దేశంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలనే 3 భక్తులు. వాళ్ళు ముగ్గురిని తీసి, మీరు గనక మీ దేవుని ఆరాధించడం మానకపోతే అగ్నిగుండంలో వేస్తామంటే వేసేసుకోండి అన్నారు. వేసేసుకోండి తీసుకుపోయి వాళ్ళని కొట్టి తీసుకుపోయి అగ్నిగుండంలో ఎత్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది చదవండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో, ఆశ్చర్యపడి లేచి అడిగాను. అవును. ఈ 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండు? గట్టిగా సపోర్ట్లు కొట్టండి. హల్లెలూయా. 2 చేతులు పైకి గట్టిగా చెప్పు, కొంచెం హుషారుగా. 3 మనుషులను తీసి అందులో ఎత్తే 4వ వ్యక్తి రాజుగారు కనపడతాడు, మంత్రులు కనపడలే, సేనాధిపతి కనపడలే, కనపడలే. ఎవరికి కనపడతాడు? ఎవరికి కనపడాలనో వారికి కనపడతాడు. చెన్నై నుంచి ఒక పాస్టర్ గారు వస్తుండంట. ట్రైన్లో, అప్పుడు బొగ్గు ట్రైన్లు, అటు కేరళ నుంచేమో చెన్నైకి వచ్చి చెన్నైలో ఆగి తను ఒక స్వగ్రామం వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అప్పట్లో బొగ్గు ట్రైన్లు, బొగ్గు వేస్తూ ఉంటే అది తిరుగుతూ ఉండేది, పోయేది. వేస్తుంటే వచ్చిండట. పాస్టర్ గారు కూడా కాదు ఆయన, ఒక యవనస్తుడు, అప్పుడే యేసుప్రభుని నమ్ముకున్నాడు, భక్తిగా స్టార్ట్ చేసిండు సేవ. ఆ ట్రైన్లో వచ్చి ఏ ఇంటికి పోవాలో అర్థం కాక అక్కడ ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికి పోయిందంట. మా ఇల్లు చాలా దూరం, ఈ రాత్రి పడుకొని పోతానడాట. మా ఇంటికాడ స్థలం లేదన్నాడట. ఆ స్థలం లేదన్న ఆయన కూడా ఒక ప్రభుని నమ్ముకున్న వ్యక్తి. మళ్ళీ పోయినప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు ఆ ఇంటికే పో అన్నాడట. ఆ ఇంటికే పో అంటే మళ్ళీ వచ్చి దేవుడు నన్ను మీ ఇంటికే రమ్మన్నాడు అన్నాడు. నాకు చెప్పలేక అన్నాడట. ఎందుకు మీ ఇంటికే రమ్మన్నాడు అన్నాడట. ఆ రాత్రికాల సమయంలో ఆయన ఆ ఇంటికి వచ్చినాక, సరే మా ఇంటికాడనే ఉండమన్నాడంటే ఉండు, మరి లేకపోతే మరి లేనిపోని ఇబ్బంది నాకు అని చెప్పి ఆయన ఉంచాడు. ఆ రాత్రి ఏం చేస్తాడా ఆయన అని కిటికీ నుండి చూస్తున్నాడ. ఈ యవన పిల్లగాడు ఏం చేస్తాడా అని దొంగ సాటం చూస్తుండట. తొమ్మిది గంటలప్పుడు ప్రార్థన చేస్తుండట, 1 గంట అప్పుడు ప్రార్థన చేస్తుండట, తెల్లవారుజాము 4 గంటలప్పుడు చూసినా ప్రార్థన చేస్తుండట, 6 గంటలకు కూడా ప్రార్థన అయిపోలేదట. తెల్లారిందంట, అటనే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తానట. కాళ్ళు చేతులు చెమటలు పట్టినాయి ఆయనకి. ఏం చేయాలని అర్థం కావట్లేదు, ఇంటి చుట్టూ తిరుగుతుండు. రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఈయన మామూలు మనిషి కాదు, ఎవరైనా అనుకొని సూర్యుడు మొక్క కాంతి తగిలినప్పుడు ఆమెనని బయటకు వచ్చిందట. ఏమండి వెళ్తానని అంటే అన్నాడట, నీలో యేసయ్య కనపడతాడు అన్నాడట. నాలో యేసయ్య మీరు ఎప్పుడు చూశారని అంటే, అవును నీలో యేసు ప్రభుల వారు కనపడతాడు అన్నాడట. నాలో మీరు ఎప్పుడు చూశారనంటే,
రాత్రంతా చూస్తూనే ఉన్నా అన్నాడు. కానీ నువ్వు సాధారణమైన మనిషివి కాదు, నువ్వు ఒక విప్లవం సృష్టిస్తావు అన్నాడట. విప్లవం లేదేం లేదండి, నా బతుకంతా దేవుడే, నాలోనే దేవుడు, దేవుళ్ళలోనే నేను, ఒకరిని విడిపోమన్నాడట. లేదు లేదు, నువ్వు ఒక విప్లవం సృష్టిస్తావు అన్నాడట. ఆయన ఎవరు అంటే, మీకు తెలుసా ఆయన ఎవరో? తెలుసా ఆయన ఎవరో? తెలుసా? చెప్పండి, ఒక పేరు చెప్పండి. మీకు తెలిసిన ఒక ఆయన పేరు చెప్పండి. ఏదో ఒకటి తాజ్బాం బొసగొట్టినట్టు చెప్తారుగా. ఎవరాయన? దీపెంతుకోస్తు మిషన్ పాల్ గారు. అందులో నుంచి ఏసన్న గారు వచ్చిండు. అందులో నుంచే చాలామంది సేవకులు బయటకు వచ్చారు. ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అది, దాంట్లో నుంచే వచ్చారు చాలామంది. నేను ఆ బుక్ చదివినప్పుడు ఆశ్చర్యపోయినా. ఒక మనిషిని చూస్తే దేవుడు కనపడటం అంటే నిజంగా అది సాధారణమైన విషయం అది కాదు. ఆ వ్యక్తి ఎంతగా దేవుడిలో అలాగ లీనమైపోతే దేవుడు బయటికి రావాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరనంటే దేవుణ్ణి చూపించేవారు వాళ్ళు, దయ్యాలను చూపించేవాళ్ళు కాదు. ఎవరిని చూపిస్తారు వాళ్ళు? కొర్నేలు ఇంటికి దేవదూత వచ్చిందని చెప్పిన, అవునా కదా? మన ఇళ్ళకి ఎవరు వస్తున్నారు? దయ్యాలు వస్తున్నాయా? దేవదూతలు వస్తున్నాయా? చాలామంది అంటారు, అయ్యగారు మా ఇంటికాడ చీకటి ఉంది అయ్యగారు, ఏమో కానీ రాత్రిపూట నల్లగా ఒక ఆకారం కనబడుతుంది అయ్యగారు. రకరకాలుగా మనం చెప్తా ఉంటాం. బాధ కలిగిన విషయం ఏంటంటే, జీవం కలిగిన దేవుని నమ్మి ఆయన స్వరూపాన్ని ప్రతిబింబించేటువంటి ఆత్మీయత లేకపోవటం కన్నీరు కార్చాల్సిన విషయం. నువ్వు ఎవరోనంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిబింబింపచేసేటువంటి ఒక జీవం కలిగిన రాయివి. బలమైన ఆత్మీయతతో నిలబడ్డటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే దేవుడు 4వ వాడిగా అక్కడ ఉన్నాడు. ఆమేన్. వారు శ్రమల మధ్య దేవుని చూపించారు. ఆమేన్. కన్యల మధ్య దేవుని చూపించారు. ఆమేన్. వారి రోగాల మధ్య దేవుని చూపించారు. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ఏదైనా సమస్య వస్తే రాత్రంతా ప్రార్థన చేస్తున్నాయి గారు, ప్రార్థన ఎడిపోతుందో ఏమో, ఈ రోగం బాటలు లేదయ్యా గారు అంటే నాకే డౌట్ వస్తుంది. మా చర్చికి ఒకళ్ళని పట్టుకొచ్చారు. ఆమెని లైఫ్ లైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే కరోనా టైంలో చచ్చిపోయిందని చెప్పి నిర్ధారణ చేసి శవను పట్టుకోమంటే చర్చిలో పట్టుకొచ్చారు. మీటింగ్ జరుగుతున్నాయి. మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఆమెకి ఏం లేదు కానీ కొంచెం ఊపిరి ఉన్నది, లైట్గా అన్నం ఉన్నది. కరోనా కాబట్టి ఎవరైనా దగ్గర రానిస్తారా? రానిరు. అది అసలుకే మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ జరుగుతున్న టైంలో వాళ్ళ తల్లి ఆడికిడికి తిరుగుతుంది, నా కాడికి వస్తుంది. ఏమంటుందంటే, అయ్యా ఓ అయ్యా నా బిడ్డ చచ్చిపోతుందయ్యా ప్రార్థన చేయ, నా బిడ్డ చచ్చిపోతుందయ్యా ప్రార్థన చేయ అంటుంది. చర్చిలో పట్టుకురా అన్నాం. మీటింగ్ అక్కడ జరుగుతూనే ఉంది. చర్చిలో పోయినాం, ప్రార్థన చేస్తున్నాం. చర్చిలో పోయి ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతకరంగా స్వస్థపరిచాడు. అక్కడ పరిస్థితి ఏమిటంటే, అంత స్వస్థత ఇచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు నమ్మి మరొక పర్యాయం ఆమెకు ఆయాసం వచ్చింది. అంటే కొంతకాలం తర్వాత ఆయాసం వస్తే చచ్చిపోయినా బలం పొందుకొని సాక్షి నిలబడి దేవుని మాటలు చెప్పుకుంటూ ఉంటాంటే ఏదో ఆయాసం వచ్చింది. అది ఎందుకు వచ్చింది? చలికే దేనికో వచ్చింది, నిమ్ముకి అది వచ్చింది. వాళ్ళ ఆయన అంటాడుగా, దేవుడే ఉంటే నా భార్యకి ఎందుకు ఈ రోగం వస్తుంది అంటాడు. మన చచ్చింది బతికిందిగా, అది మర్చిపోయినావా అన్న? ఆహా, దేవుడే ఉంటే నా భార్యకి ఎందుకు ఈ సమస్య వస్తుంది? వాళ్ళ అమ్మ అంటది కదా, ఏం దేవుడే ఏమయ్యా తీసుకోమమ్మ అని రాదు, ఎందుకు మాకు ఇచ్చాక అంటది. అమ్మ మొన్న చచ్చిపోయినప్పుడు బతికించిండు కదమ్మా, ఈ గింత ఆయాసానికి ఏమేద్దమ్మా, ఒకవేళ నడిచి వస్తుందో లేకపోతే చలికి వచ్చిందో నేను ప్రార్థన చేస్తామా దేవుడు కాదు. ఏం దేవుడే ఏమయ్య గారు అంటే వాళ్ళు వీళ్ళు చూసి మేము చెప్తూనే ఉన్నాంగా,
మీరేంటరా, మీరు ఆ మతంలో పోతారా, మీరు ఆ దేవుడి దగ్గర పోతారా అంటే నేను అన్నా, ఏమన్నా అయితే నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెడతా అని చెప్పిన. పో, నీకోసం దేవుని విడిచిపెడతా పో అన్న. ఈ అల్ప విశ్వాసి మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. ఉంటిరా బలంగా ఉన్నా, లేకపోతే పోండి. నువ్వు దేవుని గురించి ప్రచురం చేసి నీ విశ్వాసాన్ని కనపరచి విశ్వాసం ద్వారా శక్తిని పొంది దైవ కార్యాలు 10 మందికి చూపించాల్సింది పోయి బలహీనమైన మాటలు మాట్లాడతావా, శాతగాని మాటలు మాట్లాడతావా, చెడు మాటలు మాట్లాడతావా, నా ప్రార్థన దేవుడు వినట్లేదు అంటావా? అగ్నిలో కాలిపోయేటప్పుడు ఏం దేవుడు అన్నారా వాళ్ళు? ఏ ఆస్తి మొత్తం పోయినప్పుడు ఏం దేవుడు అన్నాడా? ఒంటి నిండా పురుగు, కురుపులు వచ్చే భార్య ఒక పక్కన తిడతాడు, ఏం దేవుడు అన్నాడా? దేవుడు ఇచ్చాడు, దేవుడే తెలుసుకోవాలి, దేవుడికే మహిమ కలుగునుగా కన్నాడు. ఎంతమంది అయితే తిట్టారో, ఏబు బాగుపడినాక అందరూ వచ్చి ఉంగరాలు దొడుకుతున్నారు. గట్టిగా సపోర్ట్ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత అంటారు, అరే ఏబు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నీ దేవుడు నిజంగా దేవుడే అంటారు. మొదటేం తిట్టారు, తర్వాత ఏ దేవుడు అంటే ఆ దేవుడు అంటారు. ఆ రోజు వాళ్ళకి సవాల్ చేసి చెప్పినాక వాళ్ళు బతికినాక ఇప్పుడు అంటారు, అయ్యగారు ఏదో అప్పుడు అన్నాంలే కానీ మనసులో పెట్టుకోమాక అయ్యాని మనసులో పెట్టుకోమాక. నేనా మర్చిపోయేది? నేను మర్చిపోతున్నా. ఎన్నో పోట్లు చచ్చిపోయినామని బతికితే ఎండకో నిమ్మకో దేనికో తిరిగితే ఆయాసం వచ్చిన దానికి మరి ఏం చేసింది మాకేం తెలుసు? ఆయాసం వచ్చిన దానికి దేవుడు లేడు అంటుంది. ఆ పాప ఒక మాట చెప్పింది, ఏమన్నదో తెలిసిన, నా దేవుడు నన్ను జావనీయడు అన్నది. గట్టిగా సపోర్ట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు రోగాల గురించి చింతపడద్దు, బాధల గురించి చింతపడద్దు, అప్పుల గురించి చింతపడద్దు, సమస్యల గురించి చింతపడద్దు. మీరు చింతపడాల్సింది ఏంటంటే, నా ద్వారా యేసు ప్రభు అవతరాలకి పరిచయం కావటంలే. మిమ్మల్ని చూస్తే అవతరాలకి యేసు ప్రభుని చూసినట్టు కనపడాలా. కొంతమంది ఇండ్లలోకి వెళ్తే ఎప్పుడు కలకలగా ఉండే మొఖాలు కొన్ని మార్చుకొని ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తెలిసో తెలియకో వాక్యాన్ని అర్థం చేసుకోకోకుండా అపార్థం చేసుకొని శత్రువులుగా మారుతారు. అది మంచి పని కాదు. నీ ఇంట్లో నీ ప్రవర్తన ఎట్టుండాలంటే, నీ మాట యేసయ్య మాట లెక్క ఉండాలా. ఆమేన్ చెప్పండి. ఎట్లా ఉండాలా? అందరు చెప్పండి. నీ భర్తని ఏమని పిలవాలా? పిలవాలమ్మా? ఏమని పిలవాలా? ఒక ఇంటికి పోతే వండుకున్న కూరగాయ, అదే మటన్ కూర నా కాలం ముందు పడ్డది. రారా బయటికి రారా అయ్యగారు వచ్చి రా, ఎండికలు పోసుకొని వాళ్ళ ఆయన్ని రారా అంటుంది బయటికి. అంటే నేను అనుకున్న పిల్లోడు ఉండేమో, వాళ్ళ ఆయన కొంచెం కొసుకొని ఆయన బయటకు, అమ్మాయి గారు ఇది వచ్చేట తయారై నేను వచ్చి ఇంకెట తయారవుతున్నా ఆయన అంటాడు. వాంబో ఏందమ్మా అంటే, మీకు తెలియదు అయ్య గారు, మీరు ఆగండి, ఇంకా అయిపోదు, మీరు ఆగండి. ఎట్లా మారుతారు మీరు? సంఘం ఎట్లా విస్తరించుద్ది? నువ్వు సత్యం రాయివి కాదు కదా, నువ్వు జీవం కలిగిన రాయివి కదా. సావటానికి వచ్చిన వాడికి దేవుని చూపెట్టిండు కదా ఆ రాయి. గుడ్డిగా ప్రవర్తిస్తున్న నెబుకద్నెజర్ అగ్నిలో వేస్తే ఆయనకి అగ్ని చూపించలేదు కదా, ప్రత్యక్షమైంది అంతే. దేవుని ప్రత్యక్షం చేసిండు కానీ ప్రతిగా వాళ్ళు అగ్ని పోయి ఆ నెబుకద్నెజర్ మీద పడును కాక అనరా వాళ్ళు? ఆ ఆజ్ఞ మనకుంటే ఎంతమందిని కాల్చేద్దాం, సూత్రం చెప్పాలి. కనపడ్డోళ్ళ మీద అగ్ని వేసి పడేద్దాం, దెబ్బకు మాడి మసి అయిపోతుండే. ఒకసారి ఆలోచించండి, మనం ఎవరిని చూపించాలి? యేసయ్యను చూపించాలి. చెప్పండి అందరూ. భార్య భర్తను ఏమని పిలవాలా? ఏమండి కాదు, సారని పిలవాలా. ఏమని పిలవాలా? ఆ మధ్యన ఒక ఇంటికి పోతే ఆమె వెళ్తుంది,
ఓ డీకే డీకే ఏందంటే అది ముద్దు పేర్లే గారు. డీకేనా మరీ దారుణం, కుక్కల పేర్లు కూడా పెట్టి పిలుతారా? భర్తనేమని పిలవాలి చెప్పండి? సార్ యజమానుడా గౌరవంగా పిలవాలి. మీ ఇంట్లో మర్యాద ఉండాలా, పద్ధతి ఉండాలా. మీ ఇంటికి ఎవరైనా వస్తే యేసు ప్రభు కనపడాలా. వాడు ఎందాగల రక్షితాను సహాన్ని అడిగిన, అరే మీ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, అబద్ధం చెప్పమాకన్నా అన్నాడు. రోజుకు ఒకళ్ళం ప్రార్థన చేస్తాం అన్నాడు. ఏమంటే రక్షిత అన్నది కదా, నా ప్రార్థన తక్కువైతే నా ప్రార్థన కూడా మమ్మీ కలిపి లాంగ్గా ఎక్కువ ప్రార్థన చేస్తుంది మా ఇంట్లో అన్న. ఎవరైనా ప్రార్థన తక్కువ చేస్తే మమ్మీ కలిపి ప్రార్థన చేస్తుంది అన్నాడు. రోజైతే ప్రార్థన జరుగుతారు, డైలీ ప్రేయర్ జరుగుద్దా? దేవునికి స్తోత్రం అనుకున్నా. ఆమేన్ చెప్పండి. ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షం కావాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ ఇంట్లోనే అట్లుందంటే ప్రతి ఇంట్లో కూడా అలా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆమేన్. మన ఇల్లులు దేవుని చూపించడం మొదలు పెడితే సంఘం ఇది సరిపోదు, సరిహద్దులు విశాలపరచబడతాయి. ఆమేన్. జీవం కలిగిన రాళ్ళు ఏం చేస్తారంటే చనిపోతున్న వారికి యేసుప్రభుని చూపిస్తారు, బాధల్లో ఉన్న వారికి యేసుప్రభుని చూపిస్తారు, కోపిష్ఠులకు యేసుప్రభుని చూపిస్తారు, గర్విష్ఠులకు యేసుప్రభుని చూపిస్తారు, హింసించు వారికి యేసుప్రభుని చూపిస్తారు, కుడి చెంప మీద కొట్టిన వారికి యేసుప్రభుని చూపిస్తారు, ముఖం మీద ఊసిన వారికి యేసుప్రభుని చూపిస్తారు. ఆ దేవుని ప్రేమ వారిని మరణానికి తీసుకెళ్ళకోకుండా వారిని నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకునేటట్టుగా చేసి రక్షణలోకి తీసుకొచ్చేటట్టుగా ఒక జీవం కలిగిన రాయిగా మనం ఉందోగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంఘంలో కొంచెం మెదడు తక్కువలు ఉంటారా? ఉండరా? మెదడు తక్కువలు అంటే అర్థం ఏంటంటే 10 సార్లు ఒక్కసారి చెప్తే అర్థం కాదు. కొంతమంది 10 సార్లు చెప్పాలా. వాళ్ళని ఏమంటారు? మెదడు తక్కువలు అంటారు. అంటే మా భాషలో, మరి మీరేమంటారు నాకు తెలియదు. ఎందుకంటే ఒకసారి చెప్తే అర్థం కాదు. అలాంటి వాళ్ళని చూసి కొంచెం హుషారుగా ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడికి చెప్పి చేస్తాను, వీడికి చెప్పి చేస్తాను. వీళ్ళు ఏదో పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు. ఫీల్ కాకూడదు. చెప్పేవాడు నువ్వు ఉన్నావంటే ఎంత గొప్పతనం. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. దాన్ని బట్టి సంతోషించాలి తప్ప నేనేదో పెద్ద తెలివిగల్లో టాలెంట్ను చూసుకుంటే తీసి అవతల ఎత్తాడు దేవుడు. మరలా చెప్తున్నా, యేసు ప్రభును చూపించే వారంగా మనం ఉండాలా. చర్చిలోకి ఎవరైనా వచ్చారు, మర్యాదగా కూర్చోబెట్టాలా. చాలు కూర్చో, చక్కగా మర్యాదగా మాట్లాడ. ఏందా మాట విధానం ఏంది? యేసయ్యే ప్రత్యక్షం అవునుగాక. మనకెంత వాదా ఉండని ఎలిజబెత్ రానాట వచ్చి బిచ్చపాము కూర్చున్న కాడ కూర్చుందట. ఇంగ్లాండ్ దేశంలో ఎలిజబెత్ రాని. ఆమేన్. మొదటి జీవం కలిగిన రాయికి ఏ లక్షణం ఉండాలా? యేసయ్యను వాళ్ళ అగ్నిగుండంలో చేసిన వారు ఏమన్నది కానీ యేసు ప్రభును వారు చూపించారు. ఆమేన్. రెండవది దానియేలు గ్రంథం 2:34 చదవండి. చాలు. నిర్గమాకాండం 19 చదవండి. 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాండలోని నీళ్ళు బయలుదేరినని మోషేతో చెప్పాడు. అందరిటేనండి. ఇక రెండవ రాయి హోరేబులో ఉంది. ఆ రాయిని దైవజనుడైనటువంటి మోషే కర్ర తీసుకొని ఒక దెబ్బ కొట్టగానే ఆ బండ పగిలిపోయి దాంట్లో నుంచి నీళ్ళు వస్తే ప్రజలందరూ తృప్తిపరచబడతారు. ఆమేన్. రెండవ రాయి ఏంటంటే ఒక్కటే ఒక్క దెబ్బకి స్పందించిన రాయి. ఎన్ని? ఒకటి. జీవం కలిగిన రాళ్ళమైన మనం ఒక్కటే ఒక్క మాటకి స్పందించాలి. వాక్యం చెప్పినప్పుడు ఎన్ని మాటలు? ఒక్కటే అనండి అందరూ. ఆ కర్ర ఏంటంటే దేవుని వాక్యము. సేవకుడు బండ లాంటి మన హృదయాల మీద దేవుని వాక్యం అనే కర్రతో కొట్టినప్పుడు ఒక్క దెబ్బకి పగిలితే అది
జీవ జల నదులను ప్రవహించే రాయిగా జీవితంగా మనం మార్చబడతాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎన్ని దెబ్బలకి? అందరూ చెప్పాల. మోసే పోయి ఓపిక లేనోడు, కంగారు ఎక్కువ. మోసే పోయి రాయి తీసుకొని గట్ట కొట్టిండంటే ఆ కర్రీ ఒకసారి, ఇది రాయి అనుకో, ఈ రాయి నుంచి నీళ్ళు వస్తాయా అని ఒక దెబ్బ వేసి రెండో దెబ్బ కొట్టిండట. అంటే ఒక దెబ్బ కొట్టగానే నీళ్ళు వచ్చినాయి, రెండో దెబ్బ కంగారులో కొట్టిండు. అర్థమైందా మీకు? ఈ రాయిలో నీళ్ళు వస్తాయా అని అంటాం కదా. ఒక దెబ్బ కొట్టానంటే ఒక దెబ్బగా కొట్టి ఎందుకు వస్తాయి నీళ్ళు అని చెప్పి ఉట్టిగా రెండో దెబ్బ కొట్టబోయిండు, ఒక దెబ్బకే నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక్క దెబ్బకే రాయి పగిలింది. ఏమైంది? కానీ మీ గుండె పగులుతుందా? ఇన్ని ప్రసంగాలు అంటారు, ఏనాడైనా మనసు మార్చుకున్నారా? మోషే ఒక్కటే ఒక దెబ్బ, కత్తితో గొంతు కోస్తే రక్తం వస్తే చచ్చిపోతాం, కానీ మాటతో కోస్తే రక్తం రాదు కానీ మనిషి చచ్చిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సేవకుడు చెప్పిన ఒకటే ఒక మాటకి రాయి పగిలిపోయిందండి. ఒకటి వద్దంటే వద్దు, ఒకటి. మన జీవితాల్లో ఆ జీవ జల నదులు, ఆ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ఆ స్థితి మనకు లేకపోవడానికి గల కారణం ఏంటంటే, సేవకుని మాటకు లోబడకపోవటం. పాడికి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, హెచ్చరించాల్సి వస్తుంది. వదిలేంటే వదలరు, విడవమంటే విడవరు, అది మనకు తగదంటే విడిచిపెట్టరు. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడకపోవడం ఎంత ప్రమాదకరం. మోషే కంగారు పడ్డాడు. ఈ రాయి మాట అంటే దాన్ని ఎన్నది, ఆ రాయే సేవకుని మాటకు లోబడితే మనం మనుషులమండి. ఆమేన్. శ్రేష్టమైన సేవకులను దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. ఈ చివరి దినాలలో సేవకుని మాట ప్రకారముగా నడిచేటువంటి జీవితాలు ఎంతమంది అయితే ఉంటాయో వారి హృదయంలో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఒకటే మాటకి కొండాడబెట్టిపోయింది. యేసుప్రభులు వారు చెప్పినట్టుగా ఒక ఓట అక్కడ ఉబకడం స్టార్ట్ అయింది. ఆమేన్. ఒకటే మాటకి దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ హృదయాలు కూడా పగిలినప్పుడు, దేవుని మాట ఎవరు చెప్పినా మాటకి మీ హృదయాలు పగిలితే మీరు ఒక సాగరంగా మార్చబడతారు, ఒక ఆశీర్వాదకరంగా మార్చబడతారు, మీరు ఒక దీవెనకరంగా మార్చబడతారు. ఆ రాయిలో నుంచి ఎంతమంది నీళ్ళు తాగి బతికారు మీకు తెలుసు కదా. ఎన్ని సంవత్సరాలు తాగి బతికారు మీకు తెలుసు కదా. ఆ రాయి చేపట్టే కదా వారందరూ బతికింది. ఆ రాయిగా నువ్వెందుకు మారకూడదు? ఎవరైనా సరే దేవుని వాక్యం చెప్పబడినటువంటి ఒక్కరోజు ప్రసంగానికి నీ జీవితం మార్చుకుంటే చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. ఒక్కరోజు ప్రసంగం నీ జీవితాన్ని మారిస్తే. ఆమేన్. ఇంత ప్రసంగం చెప్తే యాడనో ఒక కోసం మనల్ని పట్టుకుంటుంది. ఒక్కరోజు ఒక ప్రసంగం మన జీవితాన్ని మార్చేస్తుందండి. ఈరోజు వింటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మార్పు మాత్రం కనబడట్లేదు. సంఘాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి. ఎంతమంది విని దాని ప్రకారం పాటిస్తున్నారు? ఎన్ని గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం? ఎక్కడైనా కూటం ఉందంటే, ఎక్కడైనా ప్రార్థన ఉందంటే, ఎక్కడైనా ఏదైనా ఉందనంటే మన సొంత పెత్తనాలు కాదు, టయాన్ని పాటిస్తూ ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ఏది చేయాలనో ఏది చేయకూడదో సేవకులు చెప్పిన మాట ప్రకారం మనం నడవటం ప్రారంభిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన సొంత పెత్తనాలు విడిచిపెట్టాలి, మన సొంత ఆలోచనలు విడిచిపెట్టాలి. మరియా ఒకటే మాట అన్నది, ఆయన ఏం చెప్తాడో అదే చేయండి. నీళ్ళని రాతి బాణంలో పోశారు, ఆ నీళ్ళు ఏమంటే ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, అంతే, ఏం లేదు అక్కడ. ఎలీషా ఏం చెప్పిండో ఆ విధవరాలు అదే చేసింది. ఆమె అప్పుల సమస్య అంతా తీరిపోయింది.
ఎలీషా ఏది చెప్పిండో నయమాన్ అదే చేశాడు. ఒక మూర్ఖుడు అండి నయమాను, ఒక మూర్ఖుడు. ఎదురు చెప్తే వెండో. ఒక అన్యుడు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ఆత్మ తెలియదు, సావాసం తెలియదు. యోర్దాను నదిలో పోయి 7 సార్లు స్నానం చేయమంటే మొదట ఎనకపోయిన తర్వాత పోయి కఠినం చేసుకున్న మనసుని కరగ తీసుకొని పోయి స్నానం చేసిండు, బాగుపడిండు. ఒక మూర్ఖుడే మారినప్పుడు, ఒక అన్యుడే మారినప్పుడు, ఒక అన్యుడే దేవుని వాక్యానికి విలువిచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఆమేన్. ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలా. ఒక చోట పోయి వాక్యం చెప్తుంటే అత్త గురించి చెప్తే కోడలు ఆ రోజు చ మా అత్త లేకపోయా. మా అత్తకి బుద్ధి వచ్చేది ఈ ప్రసంగంతో. మామూలుగా చెప్పిండు అయ్యగారు, అత్తింటి కాడ ఉంది, కోడలు ఎక్కడుంది? కోడలు ఉన్నప్పుడేమో అత్త లేదని బాధ, అత్త ఉన్నప్పుడేమో కోడలు లేదని బాధ. ఎంతసేపటికి అవతరాల గురించే వాక్యం అని, కానీ నాకు గురించి నేను ఎప్పుడూ కూడా తలంచట్లేదు. దేవుని వాక్యం మనకు బోధించబడుతున్నప్పుడు, సేవకుల నుంచి ఒక మాట వస్తున్నప్పుడు అది మనల్ని ఆశీర్వాదకరంగా మార్చేదై ఉంటుంది తప్ప వేరొకటి కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? కొంచెం హుషారుగా చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. రెండో మాట ఏంటంటే ఒక్కటే మాటకు లోబడాల. ఎన్ని మాటలు చెప్పండి? అందరు చెప్పండి. పోండి అంటే పోవాలి, అంతే. దావీదు అన్నాడు, తీసుకెళ్ళి యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు ఆ సత్యవాళ్ళం గుంపులో పెట్టాడు, ఎదురుగా పెట్టాడు. తీసుకుపోయి ఊరిని అక్కడ పెడితే చావటానికి సంతోషంగా వెళ్ళిపోయాడు. సమర్పణ కలిగిన జీవితం. ఆమేన్. మనం గెలవాలనంటే సమర్పణ కావాలి. చావటానికైనా సరే వెనకాడినటువంటి ఆత్మీయత మనకు కావాలి. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? అటువంటి విశ్వాసులు లేపబడదురుగాక, అటువంటి రోషం కలిగిన బిడ్డలు లేపబడదురుగాక. సేవకుడు చెప్పకూడదండి, మాట సైగ చాలు. ఇంకా చెప్పిన దానికి చేసుకోకూడదు. ఏం చేయాలా? సైగా. ఏసన్న గారు అట సైకిలే చేసేదట. ఒక ఆయన చెప్తాడు, చెప్పడాట సైకిలే అట్ట పోయి పడేదట మీద, పరిచయం మీద. ఈరోజు చెప్పించుకునే వాళ్ళు చాలామంది అయ్యారు. కొంతమంది బతిలాడాల్సి వస్తుంది, కొంతమందిని ఏం కాదు లేరా అని బుచ్చగించాల్సి వస్తుంది, కొంతమందిని నానా ఇబ్బందులు పెడతా ఉంటారు. ఒకటి చెప్తున్నా, నువ్వు ఒక్క మాటకే లోబడితే నీ చరిత్ర మారుద్ది. ఆమేన్. ఎన్ని మాటలు? నువ్వు జీవం కలిగిన రాయి గనక ఒక్క దెబ్బకే స్పందించాలి. మూడవది, ఆ దానియేలు గ్రంథంలో చదివిన మాట, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఏం రాయి అది? అందరు చెప్పండి, అందరు చెప్పాలా? తీయబడిన రాయి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుని మందిరంలో ఉండేటువంటి మనం అందరం కూడా వేరే వారి సహాయాన్ని కోరుకోవద్దు, మనమే మొత్తం చేయాలి. ఆమెనండి. నేనే మొత్తం ఓడవాలనండి. అందరు చెప్పండి, నేనే మొత్తం ఓడవాల, నేనే మొత్తం కట్టాల, నేనే మొత్తం పరిచర్య చేయాల, గిన్నెలు తోమాల, నేనే ఇస్తరాకులు ఎత్తాలా, నేనే చేయాలి. నాతో ఇంకోటి రావద్దు, మొత్తం నేనే చేయాలి. చేయలేరు. ఎవడో టీ తాగి గ్లాస్ ఆడ పడేస్తే మనకెందుకు వచ్చిన బాధ అటు వెళ్ళిపోతూ ఉంటారు. 10 మంది చూస్తూ ఉంటారు కానీ ఒక్కరు పట్టించుకోరు. సిమెంట్ కట్టని తేటానికి 15 మంది పోయినట్టు చర్చి కట్టడానికి సిమెంట్ కట్ట, సిమెంట్ కట్ట తేటానికి ఎంతమంది పోవాలా? ఎంతమంది పోవాలా? 15 మంది. ఈ 15 మందికి వసూలైన ఎంత? ఒక సిమెంట్ కట్టకి 5,000 వసూలు చేశారు. 250 రూపాయలు సిమెంట్ కట్ట. మా యేసోబు గారిని పంపిస్తే బండి మీద వేసుకుని వస్తాడు. అంటే ఉదాహరణ చెప్తాను. దీనికి 15 మంది పోయారట. 15 మంది 15 బిర్యానీ తిన్నారట. దానికి కారు మాట్లాడుకొని పోయి డిక్కులు వేసుకుర్రాట.
వీడికి వచ్చేసరికి ఒక కాట 10,000 అయిందంట. ఈ సంఘాలు ఉండేటియనా పోయేటియా? రామగుండం సురేష్ అయ్య గారు అందరు ఛాయలు తాగి, రామగుండం సురేష్ అయ్య గారు తెలుసా మీకు? కొంతమంది తెలుసు. సురేష్ అయ్య గారు అందరు ఛాయలు తాగి కింద పడేస్తే ఎవరికి చెప్పకుండా పోయి ఆయనే ఏరుతున్నాడట. ఆ కప్పులన్నీ ఏరి ఒక దాంట్లో పెట్టి, దాని దూరం నుంచి ఒక ముసలావిడ గమనించింది. వచ్చి అయ్యా అయ్యా నువ్వు ఏరొద్దా, నేను ఏరుతాను. మిగతా వాళ్ళంతా అఫీషియల్గా తిరుగుతున్నారు. మనం పెద్ద పెద్ద పనులు చేస్తాం, పెద్ద పెద్ద పనులు చేస్తాం, కానీ మురికంటే పనులు చేయం. ఎవరైనా చూసి తక్కువగా అనుకునే పనులు చేయం, పరుగు పోయే పనులు చేయం. చర్చిని తోడమంటే, కడగమంటే, ఉదాహరణకి ఆ కష్టం ఎవడు పడతాడు? అమ్మా, మన వల్ల కాదు. మీకు ఒక మంచి మాట చెప్తానండి. ఎవరైతే ఓసన్న సెమినార్ పోయినప్పుడు నన్ను తీసుకెళ్ళి, బాబు ఇది మీ ఇలా బాత్రూమ్లు కడిగే సెక్షన్ అన్నారు. బాత్రూమ్లు కడిగే సెక్షనా? అదేంది? నేను ఎవరిని నేను మాస్టర్ని, సేవకు వచ్చిన. బాత్రూమ్లు కడిగటం ఏంది? మీరు బైబిల్ ట్రైనింగ్ ఇస్తానంటే వచ్చిన. బాత్రూమ్లు కడిగటం ఏంది? నా మనసులో అనుకుంటాను. నేను గడగను అనుకుంటే బిర్రుగా తిరుగుతున్నా. బిర్రుగా కడిగటోళ్ళు అందరూ పోయి అడుగుతుంటే బిర్రుగా తిరుగుతున్నా. మా గ్రూప్ లీడర్ ఉంటాడుగా, వచ్చిండు. బాబు ఏడున్నావేంది బాబు అన్నాడు. నేను రా, నా సమర్పణ ఏందో తెలుసా? నన్ను దేవుడు ఎట్ట పిలిచాడో తెలుసా అంటే ఆయన అన్నాడు కదా, అవన్నీ కాదు బాబు, రావాలి బాబు, పరిచర్య చేయాలా, పరిచర్య చేస్తేనే ఇక్కడ ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలన్నాడు. వాకిలో ఒక వంట ఒక్కుతాం, బాత్రూమ్ కడగటం ఏందా బాబు? ఇంటికాడ ఉన్న ప్లేటే కడగడం రాదు నాకు. అవన్నీ మాకు వద్దు బాబు, బాత్రూమ్లు కడగాలి, నువ్వు వచ్చి రా అన్నాడు. అట్టయితేనే సేవకు రావాలి, లేకపోతే రావద్దు, వెళ్ళిపో అన్నాడు. ఒకసారి ఇటు రా అన్నాడు, చేసుకోపోయాడు. ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఒక ఆయన గడ్డి పట్టుకొని మొత్తం దూముతుండు బేషన్లు. ఆయన జీపెట్టిండు. ఈయన ఎవరో తెలుసా అన్నాడు. అన్నా కొంచెం సరిపి అంటాడు ఆయన. సరిపా దేనికి? కొంచెం పక్క జరుగు బాబు, కొంచెం సరిపి అన్న. ఇది మంచిగా లేదు, శుభ్రం చేయాలని మొత్తం శుభ్రంగా బాత్రూమ్ మీద పడ్డాడు ఆయన. అదేదో ఇల్లు అయినట్టు. నేను చూసి అంత అవసరం అంటవా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఎంత చదువుకున్నావు సార్ మీరు అని అడిగిండు ఆయన. నన్ను పిలిచిన ఆయన, మా గ్రూప్ లీడరు. నేను ఐఏఎస్ పాస్ అయినండి, దేవుడు పిలిచిండు, వదిలిపెట్టి వచ్చేసిన అన్నాడు. దేవుడు పిలిస్తే వదిలిపెట్టి వచ్చేసినవా? అవునండి, వదిలిపెట్టి, అది పెద్ద విషయమేం కాదే వదిలిపెట్టి రావటం అన్నాడు. నువ్వెంత పాస్ అయినావు బాబు అంటే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానండి. ఇంటర్మీడియట్ 10 గంటలకు ఎగ్జామ్, 7 గంటలకు ఎగ్జామ్ అయితే 10 గంటలకు పోయినా. నేను ఎన్ని గంటలకు పోయినా? నేను ఎగ్జామ్ టైం పోతే వాళ్ళందరూ రాసి వస్తారు. అది నా బతుకు. నేను ఎమ్మటే ఏం ఆలోచించకుండా, నువ్వు ఐఏఎస్ పాస్ అయినోడివే బాత్రూమ్ మీద పడితే నేనేం చేయాలి? ఇక ఆ రోజున మొదలుపెట్టి ఇక పాయింట్ గట్టిగా ముడేసి ఇక పరిచర్య మొదలుపెట్టిన. అసలు సేవ, అసలు దేవుని పని అంటే ఇది. అక్కడ ఒకటే ఒక మూలం ఏందో తెలిసిన, ఎవరి సహాయం లేకోకుండా పరిచర్య మొత్తము చెయ్యాలని ఎవరైతే ఆశిస్తారో వారు సాతాను రాజ్యాన్ని కోల్చేటువంటి శక్తిమంతులుగా మార్చబడతారు. గడిదేరు సోదరు చెప్పండి. వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, ఎవరుంటారో సంబంధం లేదు, ఎవరు ఆపరేట్ చేస్తారో సంబంధం లేదు, ఎవరు పరిచయకు వస్తున్నారో, ఎవరు ఉంటున్నారో, ఎవరితో పని లేదు. నేనే మొత్తం చేయాలి. ఆమెన్. వారు మామూలు మనుషులు కాదు, వారు జీవం కలిగిన దేవుని సైనికులు వారు. ఆమెన్. హల్లెలూయా. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వాళ్ళ హోదాలు అవన్నీ పక్కన పెట్టి దాన్ని చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, నిజంగా ప్రభువా ఈ వ్యక్తి సర్వసాధారణమైన మనిషి కాదు. ఆమెన్. మనం కూడా ఏం చేయాలంటే పరిచర్య చేయటంలో నలిగిపోవాలా.
యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణము ధారపోసినంతగా మన కోసం పరిచర్య చేసిండు. ఆమేన్. హల్లెలూయా. రేనక పగలనక మన కొరకే పరిచర్య చేసిండు. హల్లెలూయా. ఆయన జీవితంలో ఎప్పుడైనా సుఖపడ్డాడు, దాఖలాలేవు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిండు ఆయన. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన ప్రయాణం కొనసాగించిండు. ఏ చేతి సహాయం లేకుండా తీయబడిన రా, ఎవరి సహాయం ఆయనకి లేదు. ఈరోజు మనలో కూడా దేవుని పరిచర్య చేయడానికి సహాయాన్ని కోరుకోవద్దు. ఇతరాకులు 2 దెమ్మను పంపేటాన్ని 4 పోతారు. అవసరమా? ఇది కాస్త ఓడని అంటే 10 మందిని పిలుచుకుంటారు. అవసరమా? అది ఏరని అంటే 100 మందిని పిలుతారు. అవసరమా? ఆ చోట ప్రార్థన ఉంది పాడినానంటే, అక్క నువ్వు వస్తున్నావారా? అరే నేను ఇలా రావట్లేకపోతాను రా, నేను రాలేకపోతాను. ఇక నేను కూడా పోలేను లే అక్క. అదే ఆడ మటన్ కూరతోటి భోజనాలు జరుగుతున్నాయి. అక్క నువ్వు వస్తున్నావా అంటే, నేను రాలేకపోతాను రా అంటే, రాదరా. సరే నువ్వు రాకపోతే నేను పోయేతలే. తినటానికైతే ముందు, పరిచర్యకైతే వెనక. మీకు ఒకటే ఒక మాట చెప్తున్నా, నువ్వు జీవం కలిగిన రాయి అయితే అది ఏ పరిచర్య అయినా సరే శక్తి లోపం లేకోకుండా నువ్వు చేయటం ఆరంభిస్తే నిన్నే ఒక విప్లవాత్మకమైనటువంటి శక్తిగా ప్రభు వాడుకుంటాడు. ఆ రాయాట సాతాను సామ్రాజ్యాన్ని మొత్తం కూలగొట్టి పడేసిందట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇక్కడ పరిచర్య చేస్తా ఉంటారు, కొంతమంది తప్పించుకుంటూ ఉంటారు. దొంగ చూపులు చూస్తారు, భలే గడ్డ చూస్తారు. ఏమో ఎవ్వరు చూడట్లేదని చెప్పి పుట్టుక్కుని మాయమైపోతారు. బుడబొంగల్ లెక్క మాయమైపోతారు. అలా ఉండకూడదు. ఆఖరి మాట, ఆదికాండం 31వ అధ్యాయం 51వ వచనం చెప్పండి. మరియు లాబాను, నాకును నీకు మధ్య నేను నిలిపిన ఈ స్తంభము చూడుము, ఈ కుప్ప చూడుము. హల్లెలూయా. ఈ మాట చెప్పి ఇంకొక రాయి గురించి చెప్తా, ఎందుకనంటే అది చాలా ఇంపార్టెంట్. అది లాబాను ఒక రాయి బాతిని మీకు అందరికీ తెలుసు. ఆ రాయిని చూపెట్టి యాకోబుతో అంటాడు, ఈ కుప్ప చూడన్నాడు. మరలా చెప్తున్నా, మనం ఇల్లు కట్టేటప్పుడు మనకు ఒక గెట్రాయి ఉంటుంది. ఉంటుందా? అమ్మ అందరికి చెప్పండి, ఉంటుందా? గెట్రాయి ఉంటుంది. అది గెట్రాయి అన్నమాట. ఇది దాటిని అవతలు రావద్దు, అది దాటిని అవతలు రావద్దు. జీవం కలిగిన రాళ్ళమైన మనం సంఘంలో గెట్రాల లెక్క పనిచేయాలి. ఎట్లా చెప్పండి? గెట్రాయి సరిహద్దు రాళ్ళు ఏంటంటే అద్దుని చూపిస్తాయి. సంఘంలో కొంతమంది దడపా తప్పిపోయేటోళ్ళు ఉంటారా అమ్మ? కొన్ని గుడి లైట్లు ఉంటాయి. ఇన్ని లైట్లు కొంటే ఇప్పుడంటే ఇవి వచ్చినాయి, కానీ ఇంతకుముందు మిటికి లైట్లు, ట్యూబ్ లైట్లు అన్నీ వెలిగితే కొన్ని ఎలగవు. ఒకటిసారి వెలుగుద్ది, ఒకసారి ఆగుద్ది, కొన్ని డిమ్ముగా ఉంటాయి, కొన్ని డిమ్ముగా దప్పిపోయేటట్టు కొంటా ఉంటాయి. అయితే గిట్రా ఏం చేయాలంటే, అది దాటిపోతున్న లోనకన్నాడు. జారిపోతున్న విశ్వాసుల విషయమై వారి హద్దును గుర్తు చేసేటువంటి రాయిగా నువ్వు ఉండాలా. ఆమెన్. ఎవరైనా దారి తప్పిపోతారు అనుకో, అమ్మా మనది కాదురా, మన లెక్కలు ఈ కావురా, మన మాటలు ఈ కావురా. ఇలా సంఘానికి దూరం కాకూడదు, ఇలా సేవకు దూరం కాకూడదు, ఇలా ఆత్మీయతకు దూరం కాకూడదు, ఇలా పరిచర్యకు దూరం కాకూడదు, ఇలా సావాసానికి దూరం కాకూడదు. అమ్మా సరిహద్దు రాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. సరిహద్దు రాళ్ళ పని అండి. సంఘం నిలబడాలంటే సరిహద్దు రాళ్ళు చాలా ప్రాముఖ్యం. వారిని ఒక మాటలో అంటారు సంఘ పెద్దలు అని. వారు ఒక్కరే కాదు, కానీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సరిహద్దు రాళ్ళ వలె దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉండాలి. వారి హద్దును వారికి చూపించాలి. జారిపోతున్న వాళ్ళు ఎంతోమంది, తెలియక కుంగిపోతున్న వాళ్ళు ఎంతోమంది, మానసికంగా జారిపోతున్న వాళ్ళు ఎంతోమంది. గమనించాలి విశ్వాసం. సరిహద్దు రాళ్ళగా మనం పనిచేయాలి. ప్రభు అంటుండు, మొదటిదే రాయి, ఏ టాలెంట్లు లేని రాయి. రెండోది ఏం రాయి? ఏసేను చూపించే
రాయి. మూడోది ఏం రాయి? ఒక్క మాటకే లోబడే రాయి. నాలుగోది ఏం రాయి? సరిహద్దు రాయి. ఆఖరిది మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. ఆ, 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 ఆ. చాలు, గట్టిగా లేలు చెప్పండి ఒకసారి. కొంచెం 2 చేతులు పైకి చెప్పండి. కొంచెం హుషారుగా చెప్పండి. ఇప్పుడు వీడు కొంచెం పర్లేదులే, మంచిగా ఉన్నాడు. నువ్వు నిలబడు తమ్ముడు, ఏం ఫీల్ కావుగా. ఒకసారి ఇడిగిరా. ది కటింగ్ పేరు ఏం పేరు చెప్పు? పోలీస్ కటింగ్. దీన్ని ఎవరైనా పోలీస్ కటింగ్ అంటారా? ఈ మధ్యన ఏదో హీరో వచ్చిండు, అది ఏదో కటింగ్ ఇది, కానీ మనోడు పోలీస్ అని చెప్తున్నాడు. కానీ కాదు, నువ్వెవరో నాకు తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాసేపు నిలబెడతాను. ఇప్పుడు మీ ఇద్దరం ఉన్నామమ్మా, మీరు వీడు పరలోకం పోతాడని లేకపోతే నేను పరలోకం పోతాడని మిమ్మల్ని అడిగితే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడు మరో మాటలు ఎక్కువకుండా ఇక ఎవరయ్య గారు మీరే తెల్లబట్టలు వేసుకోరు కాబట్టి మీరే కొంచెం శుభ్రంగా కనబడతారు కాబట్టి మీరు పోతారని చెప్తారు. వీని బని నేను చూడు, చూసారా? సో అంటే నేను ఏదో మిమ్మల్ని పాయింట్అవుట్ చేయటం కాదు, కానీ వివరంగా చెప్తాను. వీని బని చూడు, వీని జుట్టు చూసారు ఎట్టుందో, వీని ఆకారం చూసారు ఎట్టుందో. వీని వెనకాల వచ్చేటోడు ఏం చేస్తాడు? వీని వెనకాల వచ్చేవాడు వీడే తీసుకొచ్చిండు కాబట్టి వీడు సంకల్ లేని పనులు వేసుకుని వస్తాడు. యాడికి? చర్చికి. వస్తాడా రాడా? ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను. హైదరాబాద్లో కారు దిగిన, మీకు చెప్పినా కానీ మళ్ళీ చెప్తానండి. అదే హైదరాబాద్లో ట్రైన్ దిగగానే ఒక ఎర్ర కారు వచ్చింది. పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు ఒక బాబు వచ్చిండు చూడండి అన్నాడు. చూసిన ఎర్ర కారు అన్నాడు, ఉంది. అక్కడ ఒక బాబు ఉన్నాడా అంటే ఉన్నాడు అన్న. ఈ జుట్టు అంతా కరెంట్ షాక్ కొట్టినట్టు పైకి ఉంది, మొత్తం పైకే ఉంది, ఒక్కడ కూడా ఇంటికి కిందికి లేదు. ఇట్లా పైకి ఇట్లా ఉన్నాయి. ఈ చెవులకు రింగులు ఉన్నాయి. ఏమున్నాయి? రింగులు. చెవులకు రింగులు ఉన్నాయి. వాని ఆకారం ఇంకెక్కడో, ఇక్కడ కూడా ఒక పోగు ఉంది, ఇక్కడ ఒక రింగులు ఉన్నాయి, మెల్లో మొత్తం చైన్లు ఉన్నాయి. వాడి ఆకారం చూస్తే మొత్తం చినిగిపోయిన ప్యాంటు, ఆడికాడికి చినిగిపోయిన ప్యాంటు మొత్తం వెలకలు కొట్టినట్టుగా ఉంది. మొత్తం వాడు ఒక రకంగా ఉన్నాడు మనిషి, అదొక మైకోలో ఉన్నాడు వాడు. ఎవరో ఉన్నరాయ్య గారు అన్న, ఆ బాబుని పిలవండి అన్నాడు. దానియేలు అని పిలవండి అన్నాడు. దానియేలు అని పిలవగానే నేనే అండి అన్నాడు. రా, నువ్వేనా? కార్లో కూర్చున్నా. పోయినాక పాస్టర్ గారితో డైరెక్ట్గా అన్న, ఏమండి నా కోసం పంపించడానికి ఇంకెవరు దొరకలేదా మీకు? పోయి వీడే దొరికిండా అన్న. నిన్నుగా తమ్ముడా, నువ్వు చాలా మంచిగా ఉన్నావు. వాడు ఆకారం ఏంది? వాడిది ఏంటంటే అమ్మగారు కిటికీ నుండి చూసింది. నాకు తెలియదు వాడు అయ్యగారు కొడుకు అని. అయ్యగారు కొడుకు అనే సంగతి నాకు తెలియక దేవుని బిడ్డలమైన మనం వచ్చే విశ్వాసులకి మాదిరికరంగా యవనస్తులను ప్రోత్సహించాలా, యవనస్తులను తయారు చేయాలా. కాలం మారుతుంది. ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మగవాళ్ళు ఎవరో ఆడపిల్లలు ఎవరో గుర్తించే పరిస్థితులు లోకంలో లేవు. అంత ఆగంగా ఉంది. ఇటువంటి టైంలో వీడెవడో సింపాంజీ జాతికి చెందినోడు లెక్క. వాడి ఆకారం ఏంది? నా నోటికొచ్చిందల్లా మాట్లాడినాయిగా. కోపం వచ్చి వెంటనే అమ్మగారు కోపం వచ్చి అయ్యగారు అర్జెంట్ పంపించేసి, మనకు వాక్యం వద్ద ఏమవుతుంది, ఇప్పుడేట మొదలు పెట్టిండు, ఇక మొదలు పెడితే ఏం చేస్తాడు అని. ఆ రోజు ప్రసంగం అయ్యగారు బతిలాడిచ్చి ఏదో ఒక నచ్చ చెప్తేలాగా అయ్యగారికి అని చెప్పి లోన దేశపోయి ఆ బాబు నా కొడుకే అన్నాడు. నాకు కాలు చేతులు ఆడట్లేదు. ఇక సరే ఏదైతే ఉన్నది చెప్పినాం, అన్నం పెట్టినా పెట్టకపోయినా చెప్పాల్సింది చెప్పిపోవాల్సిందని చెప్పి ఆ రాత్రిగా ఇంకా బలంగా దేవుని వాక్యం చెప్పిన. స్తోత్రం చెప్పండి.
ఆకలి అవుతుంది, అన్నం పెడతారంటే ఎవ్వడు పెట్టేటట్టు లేడు. నన్ను ఎవరైనా తీసుకుపోతారంటే తీసుకుపోయేటట్టు కూడా లేరు. బైబుల్ తీసుకొని బయటికి వెళ్ళిగా బయటకు వచ్చిండు అయ్యగారు. వెళ్తారు అయ్యగారు? వెళ్తాండి, పర్లేదు, నడుచుకుంటూ వెళ్తాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నువ్వు పరలోకాన్ని చూపించాలి కానీ పాతాలను చూపించకూడదు సంఘాన్ని. వాడు తెలియక నీ ఎమ్మటి వస్తున్నాడు. ఒక విశ్వాసి తెలియక నీ ఎమ్మటి వస్తున్నాడు. అన్నాని వస్తున్నాడు, అక్కాని వస్తున్నాడు, తమ్ముడని వస్తున్నాడు, చెల్లెని వస్తున్నాడు, అయ్యాని వస్తున్నాడు, బిడ్డాని వస్తున్నాడు, నానాని వస్తున్నాడు. కానీ నువ్వు పాతాలను చూపిస్తున్నావు. చూసావా? నా గుండెని పిండేసింది. పేతురు గురించి రాయబడిన మాట, పేతురు నువ్వు రాయివి, నువ్వు పరలోక రాజ్యాన్ని చూపిస్తావు తప్ప పాతాళపు ద్వారాలను ఎదురు నిలబడవు. ఆమెన్. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మాదిరికరంగా బతకాల. నువ్వు సప్పట్లు కొడితే వెనకాల వచ్చేటోళ్ళు కొడతారు, నువ్వు అల్లెలు అంటే వెనకాల వచ్చి అల్లె అంటారు, నువ్వు మట్టొక మందిరంలో కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, నువ్వు స్తోత్రం అంటేనే వాళ్ళు స్తోత్రం అంటారు, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే వాళ్ళు చేస్తారు, నువ్వు రోషంగా ముందు నడితే వాళ్ళు రోషంగా ఉంటారు, నువ్వు చాగటానికి తెగిస్తే వాళ్ళు కూడా చావటానికి తెగిస్తారు, నువ్వు అతసాక్షిగా మారితే వాళ్ళు కూడా అతసాక్షిగా మారుతారు. ఈరోజు క్రైస్తవం విడిపోతుంది. నువ్వు మా టీవీ సీరియల్ ముందు కూర్చో, వాళ్ళు దేని మీద కూర్చుంటారు. సెల్ ఫోన్లు దొరికిపోయినాయి, నువ్వు వాటిలో కూర్చో, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు. నువ్వే విచ్చలబెడిగా మాట్లాడతావు, నువ్వే సమయాన్ని పాటించకపోతే, నువ్వే ఆత్మీయంగా ఉండకపోతే నీ వెనకాల వాళ్ళ పరిస్థితి ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు వారు మొత్తం మనకు మాదిరికరంగా ఉండిపోయాడు. ఆమెన్. ఒకటే ఒక మాట కూర్చోపనా, మాదిరికరమైన జీవితం మనం చేయదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తమ్ముడు మంచి కటింగ్ వేసుకున్నాడు. వాని ఆకారం చూసినప్పుడు అయితే వాడిని నిలబెడితే మీరు ముందే చెప్తారు, అరక దున్నినట్టుగా 10 సార్లు ఉన్నాయి పైన. నీకు మళ్ళా చెప్తున్నా, మాదిరికరంగా ఉండాలా. ఎట్లా ఉండాలి చెప్పండి? మాదిరికరం. అందరు చెప్పండి. వెనకాల వచ్చే వరకు ఎట్లుండాలా? అందుకనే సమయానికి రావాలా. అవతలలో కూడా తొందరపడి వస్తారు, అమ్మ వాళ్ళు పోతున్నారు సిద్ధపాటు. దానికి ఇది సార్లే అని రాజీ పడకూడదు. ఆ దినము సమీపించున్న కొద్దిగా మనం ఇంకా ఆతృతంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. కాబట్టి తలలో వంచినట్లయితే అందరం చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచి దేవుని సన్నిధానంలో జీవం కలిగిన రాళ్ళుగా మనం ఉండాలి. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతున్నామా? ఈ రాయి బతికిన రాయా? ఈ రాయిలో ఏమైనా చలనం ఉందా? మనకి ఏ టాలెంట్ లేకపోయినా దేవుడికి మనం అవసరం. మన దగ్గర ఏ అర్హత లేకపోయినా దేవుడికి మనం అవసరం. మరొక మాట లేఖనం సెలవిస్తున్నట్లుగా ఆ రాయి యేసుప్రభుని చూపించిందట. నువ్వు ఎంతమందిని యేసుప్రభు చూపించి నీ ద్వారా మందిరాన్ని తీసుకొచ్చావు? ఒకసారి ఆలోచించండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది యేసయ్య మాట ఎవరికైనా అనిపించిందా? నీ ద్వారా ఒక 10 మంది విశ్వాసులను పట్టుకొచ్చినవా ఎప్పుడైనా? నీ ద్వారా ఒక 10 మంది విశ్వాసులను ఎప్పుడైనా, పోనీ 2 అంటే నువ్వు మాదిరికరంగా లేదేమో. సహాయాలు కోరుకోకూడదు. ఒక చిన్న పని చేస్తే వారి సహాయం కోరటం, వీరి సహాయం కోరకూడదు. సహాయాన్ని కోరుకోకూడదు. అంత మాత్రమే కాదు, మరొక మాట ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, ఆ రాయాట సాతాను రాజ్యాలను కూలగొట్టి ఒక దేవుని రాజ్యాన్ని కట్టిందట. ఎవరైతే ఇంకొకరి మీద ఆధారపడుకోకుండా పరిచర్యలు ముందుకు సాగుతూ ఉంటారో, దేవుడు నాకు అప్పగించిన పనిని ముందుకు సాగుతూ ఉంటారో, వారు ఒక విప్లవాత్మకమైన వ్యక్తులుగా మార్చబడతారు. నువ్వు ఎవరి గురించి చూడకూడదు. నీకే పని అప్పగించబడిందో, ఏ పరిచర్య అప్పగించబడిందో ఆ పరిచర్యలో ముందుకు సాగాల. దైవజనుడు ఒక దెబ్బ కొట్టగానే సరి చేసుకున్నాడట.
ఒకవేళ సరిగా లేదేమో చూసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. ఒకవేళ ఇది మాదిరికరంగా ఉందో లేదో చూసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. సేవకుడు గద్దించినప్పుడు ఇది కరెక్టా కాదని చూసుకోవాలి తప్ప కఠినం చేసుకోకూడదు. ఆ బండ పగిలింది, మరి ఈ గుండె పగలదా? ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఆ రాయి వలన ఎంతోమంది బతికారు, నీ వలన ఎంతోమంది దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. నువ్వు కఠినం చేసుకుంటావా? రెండో దెబ్బ అనవసరంగా కొట్టాడు, ఒక్క దెబ్బకే మారిపోయాను. మరి ఎన్ని మార్లు మిమ్మల్ని కొట్టినా మీరు సరి అవుతున్నారా? మీరు కఠినం అవుతున్నారా? సరి చేయబడుతున్నారా? ఆఖరిగా ఒక మాట, పేతురు మాదిరికరంగా ఉండండి. యవన పిల్లలు వచ్చేవారికి మాదిరికరంగా ఉండాలి, పెద్దవారు వచ్చేవారికి మాదిరికరంగా ఉండాలి. మనల్ని నమ్మి ఎంతోమంది వస్తూ ఉంటారు, మనం మాదిరికరంగా ఉండాలి తప్ప మాదిరి తప్పకూడదు. నేను ఎవరినైనా సరే నేను మాదిరికరంగా లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నేను నరకానికి వెళ్తాను. దేవుని మాట వింటున్న దేవుని బిడ్డ, ఒక మాటగా హృదయాలు సరి చేసుకుందామా? దేవుని రాజ్యానికి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందామా? మీరు విలువైన రాళ్ళు, మీరు విలువైన వ్యక్తులు, మీ విలువైన ఆత్మీయతను పోగొట్టుకోకండి, మీ విలువైన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకండి, మీ విలువైన సావాసాన్ని పోగొట్టుకోకండి. కొంతమంది సరిహద్దురాలు లేక జారిపోయే వాళ్ళు చాలామంది. ఎవరైతే జారిపోతున్నారో వారు గమనించాలి, వారిని సరిచేసి మరలా సంఘంలో చేర్చాలి. దేవుని వాక్యం అదే విధంగా సెలవిస్తుంది. బలమైన సేవకుడిగా నిలబడ్డ పౌలే ఒకనాడు జారిపోయాడు. బర్నబా వెళ్ళి వెతికి తీసుకొస్తే విప్లవాత్మకమైన వ్యక్తిగా పౌలు మార్చబడ్డాడు. ఒకవేళ జారిపోతున్న వారిని తీసుకొచ్చే రాయిగానే ఉన్నావా? నీ ద్వారా ఒక బలమైన పరిచర్య ప్రభు చేయించబోతున్నాడు. ఒకసారి అందరూ నోరు తెరిచేసయ్యా, నేను మాదిరికరంగా లేను ప్రభువా, ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాయన, రోజు దిద్దుకోవాలి అయ్యా. నేను ఇంకా సరిగా లేను తండ్రి, నా వస్త్రధారణ సరిగా లేదు నాయన, నా మాట సరిగా లేదు నాయన, నా ఆత్మీయత సరిగా లేదు నాయన. అయ్యా అయ్యా, నరకానికి వెళ్ళే వ్యక్తిగా నేను ఉండకూడదు. దయచేసి నోరు తెరిచి అందరూ ప్రార్థన చేద్దాం, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నన్ను మార్చు నాయనా. నువ్వు ఒక జీవం కలిగిన రాయిగా ఉండాలి. ఇది బలమైన సంఘంగా కట్టబడాలి. సాతాను కోట గోడలు కూల్చే సంఘంగా కట్టబడాలి. దేవుని రాజ్యం బలముగా కట్టబడేటువంటి సంఘంగా మార్చబడాలి. ప్రభు నిన్నే వాడుకుంటున్నాడు. అల్పుడునైనా నిన్నే వాడుకుంటుండు, దేనికి పనికిరా నిన్నే వాడుకుంటుండు, ఏ యోగ్యతలు నిన్నే వాడుకుంటుండు, ఏ అర్హతలు నిన్నే వాడుకుంటుండు. నిన్ను ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చుకుంటున్నాడు ఆయన, జీవం కలిగిన వ్యక్తిగా మార్చుకుంటున్నాడు ఆయన, శక్తిగా మార్చుకుంటున్నాడు ఆయన. కట్టబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందరు నోరు తెరిచేసయ్యా. ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని, ఆధారమే నీవని యేసయ్యా నీవే నా ప్రాణమై నాలో నీ ఉండగా, నీవే నా సర్వమై నన్ను నడిపించగా, ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని. అగ్ని వంటి మహాశ్రమలలో అండగా నిలచిన అభిషేకమా, మానక మెదిలే కలతలను అణచివేసిన నా దైవమా, సంద్రమవు పొంగినా సమ్మారకులే నన్ను చూటినా, నిన్ను విడచి బ్రతుకలేను ఒక్క క్షణమైనను, నిన్ను విడచి బ్రతుకలేను ఒక్క క్షణమైనను.
ఆధారమే నీవని యేసయ్యా దేవుని ఆశ్రయించిన నీవు దేవుని మందిరంగా కట్టబడటానికి దీన్ని నీవే ప్రభుకు సమర్పించుకో. ఆమేన్. ఆధారమే నీవని యేసయ్యా నీవే నా ప్రాణమై నాలో నీవుండగా నీవే నా సర్వమై నన్ను నడిపించగా ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని. ఆధారమే నీవని యేసయ్యా నిన్నాశ్రయించితిని. ఆరాధనా 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 స్తుతి. ఆ రాయట సాతాను కోట గోడలు పగలగొట్టినది. ప్రతి విశ్వాసంతో శక్తిగా మారాలి. ప్రతి విశ్వాసును చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన శాపం తొలగిపోయి దేవుని రాజ్యం కట్టబడినట్లుగా బలమైన శక్తితో జీవం కలిగిన విశ్వాసులుగా నీవు మార్చబడాలి. ఆరాధనా ఆరాధనా గడిగా చెప్పాలి కొడతాం. నన్ను మార్చున్నాయన అయ్యా, నన్ను మార్చున్నాయన. ఏ సహాయం నాకు అవసరం లేదు నాయన. ఒకటే మాటకు లోపడతాను నాయన. మాదిరికరంగా బతుకుతాను నాయన. నా జీవితాన్ని సరి చేసుకుంటాను స్వామి. ఓ బలమైన తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచినట్లయితే వచ్చిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ సాయంకాలం వెళ్ళే రాత్రికాల సమయంలో సంఘానికి ఉన్నటువంటి లోపములను దిద్దు నిమిత్తమై చక్కని వర్తమానాన్ని మన హృదయాల్లోకి ప్రవేశపెట్టాడు. మనమంతా సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు అనేటువంటి వాక్యము ద్వారా మరి అనేక విషయాలు మనందరితో మాట్లాడిన దేవాతి దేవుని స్తుతిస్తూ ఆయన ప్రణాళిక, ఆయన తలంపులను తలంచుకుంటూ నిజంగా నేను అలా ఉన్నానా లేదా, నాలో జీవం ఉందా లేదా అని మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, రాత్రికాల సమయంలో ఈ ఒక్కరోజు ఉపవాస ప్రార్థనలో ఉదయకాలము నుండి ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండి మా అందరినీ కూడా నాయన మీ వాక్యము ద్వారా దర్శించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించు. ఈ శ్రేష్టమైన సమయాన్ని, ఈ శ్రేష్టమైనటువంటి ప్రభా అవకాశాన్ని ఎంతోమంది ఉపయోగించుకోలేకపోయారు. కానీ అయితే నాయన మరి కూడి వచ్చినటువంటి బిడ్డలకు మీరు ఇచ్చిన ఈ అదృష్టాన్ని, ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. నిజముగా ప్రతి హృదయంలో ఒక మార్పు జరగాలి. ప్రతి ఒక్కరూ ఒక నూతనమైన తలంపు చేత ఇక్కడి నుంచి వెళ్ళాలి. కార్యం జరిగించు. దుష్టుడు నాయన ఎత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్లు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నాతోనే కదా ప్రభువు మాట్లాడాడు. నా ప్రభువు మాట్లాడినట్టు ఈ మాటలు నా జీవితానికి ఎంత ఆశీర్వాదకరమైన మాటలు. ఇలాంటి మాటలు ఎన్ని వింటున్నాను నేను, అయినా నేను లోబడుతున్నానా లేదా? ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకుంటూ ఆత్మీయంగా వర్ధిల్లటానికి బలమైన ప్రేరేపణ ప్రతి ఒక్కొక్కరిలో మీరు కలిగించండి ప్రభువా.
హృదయాన్ని కఠినం చేసుకుంటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. మీ కార్యం జరగకపోతే పరిశుద్ధాత్ముడా మీరు ఒక బలమైన ప్రేరేపణ ఇవ్వకపోతే మా ప్రయత్నాలు వ్యర్థం నాయన. మీరు కృప చూపించండి. ఎలాగైనా సరే లాలించి పాలించి సరిచేయాలనే సంఘాన్ని ఈ ప్రయత్నం చేశాం. ఈ 2వ శనివారం ఇదొక సెలవు దినం. అనేక మంది వచ్చి నీ వాక్యం వినాలి, జీవితాలు కట్టుకోవాలని ఆశపడ్డాం. కానీ తండ్రి, ఎంతోమంది బిడ్డలు అవకాశం ఉండి కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కానీ మీరు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ఈరోజు ఈ స్థలంలో విత్తబడిన మీ వాక్యము ద్వారా అనేక మంది హృదయాల్లో ఒక నూతనత్వాన్ని కలిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించు. ఈ రాత్రి నాయన ఇక్కడి నుంచి బయలుదేరి వారి వారి గృహాలకు వెళ్తున్నప్పుడు మీరు తోడై ఉండండి, క్షేమంగా గృహాలకు చేర్చండి. రేపు ఆదివారపు ఆరాధనలు అన్నింటిలో 30 గ్రామాల్లో ఉన్న విశ్వాసులు అందరూ కలుసుకొని ఆత్మలో ఆనందిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ రాజ్యం కొరకు నాయన ప్రత్యేకించబడిన జనాంగంగా మిమ్మల్ని ఘనపరచులాగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ వాక్యం అందించిన సేవకుని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ భూమి మీద సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఒక్కరోజు ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు మీరందరూ కూడా మరి ఎంతగానో మీ పనులు విడిచిపెట్టి కలుసుకోవడాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ప్రభు మీరందరూ దీవించును గాక. మరి ఈరోజు మరి యవనస్తులు ఉదయకాల సమయంలో వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేసి మరి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చే విషయంలో అన్నీ కూడా అరేంజ్ చేసే విషయంలో మరి శ్రమ తీసుకున్నారు. వారందరినీ కూడా మరి అభినందిస్తున్నాను. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మరి మనం విన్న వర్తమానాల ద్వారా మనందరి జీవితాల్లో ఎంతో కదలిక అనేది దేవుడు అనుగ్రహించాడు అని కూడా నేను నమ్ముతున్నాను. కాబట్టి స్థానిక సంఘస్థులు కూడా మరి చాలా మరి సహకరించి మధ్యాహ్న కాల సమయంలో కూడా అందరికీ మరి మీరు చక్కగా మజ్జిగ అలాంటివి కూడా ఏర్పాటు చేశారు. దైవ సేవకులు కూడా మీరు చక్కగా చూసుకున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు రేపు కూడా మనతో ఉంటారు. కాబట్టి అందరు కలుసుకొని ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలని ప్రభు పక్షాన మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.